నలుగురు ఎక్కడున్నారో కూడా మాకెవరికీ అర్థం కావట్లేదు. ఇంతలోనే మిషన్ ఆపరేటర్లు అన్నారు, అయ్యా మిషన్లో డీజిల్ ఆయిల్ అయిపోయింది, మరలా తెప్పిస్తే ఎలాగైనా కష్టపడి ఆ నలుగురిని బయటికి తీసుకొద్దామని చెప్పి ఆ మిషన్లన్నీ కూడా రోడ్డుకి ఒక పక్కగా తీసుకెళ్లి పెడుతుంటే ఆ క్రిందనున్న వారి తల్లిదండ్రులు, బంధువులు, వారితో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఆ మిషన్ ఆపరేటర్ల దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి, ఏమిటండి మిషన్లు ఆపేస్తున్నారు, కనీసం వాళ్ళ శవాలనైనా మాకివ్వరా, చివరి చూపుగానే మేము చూసుకోక్కర్లేదా, మా ఊరు తీసుకెళ్ళి దహన కార్యక్రమాలను చేసుకోక్కర్లేదా, ఆ శవాలన్నీ 5 అంతస్తుల భవంతి శిథిలాల క్రింద కుళ్ళి కుసించిపోవలసిందేనా, ఏమిటి అన్యాయం అని చెప్పి వాళ్ళు అడుగుతుంటే, కనీసం శవాలను కూడా వాళ్ళకి ఇవ్వరా, ఏమిటి అన్యాయం చెప్పి వాళ్ళు కూడా చెప్తుంటే మిషన్ ఆపరేటర్లు వెంటనే కలెక్టర్ గారు అధికారుల దగ్గరికి వెళ్ళి, అయ్యా వారి బంధువులు ప్రజలందరూ కూడా వాళ్ళ శవాలైనా ఇవ్వాలి కదా అని చెప్పి గొడవ చేస్తున్నారు, అందుచేత మీరు పని చేయండి, హైడ్రాలిక్ డ్రిల్లింగ్ మిషన్లు తెప్పిస్తే ఆ డ్రిల్లింగ్ మిషన్లతో ఈ 5 అంతస్తుల కాంక్రీట్ స్లాబులన్నీ కూడా ముక్కలు ముక్కలుగా నరికేస్తే మేము పొక్లిన్స్తో ఆ డెబ్రీస్ లాగినప్పుడు కనీసం ఆ 4 శవాలనైనా బయటపడతాయి, కాకపోతే అవి ముక్కలు ముక్కలు అయిపోవచ్చు, ఆ శవాలను గుర్తుపట్టలేకపోవచ్చు, నుజ్జు అయిపోవచ్చు, ఏవో ఒకటి వారికి అప్పచెప్తే గానీ మరి ప్రజలందరూ ఊరుకోరని చెప్పంగానే వెంటనే అధికారులందరూ కూడా హైడ్రాలిక్ డ్రిల్లింగ్ మిషన్లకు ఆర్డర్ వేసి ఇంకా ప్రజల్లో అలజడి ఎక్కువైపోయింది. వారందరూ నన్ను చూసి, ఎవడరా ఈ బిల్డరు, వాడికి డబ్బే ముఖ్యమా, మనుషుల ప్రాణాలు ముఖ్యం లేదా, సిమెంట్లో బూది కలిపాడేమో, సముద్ర పిసుకు వాడాడేమో, నాసిక రకమైన మెటీరియల్ అని కూడా వాడి ఉంటాడు, అందుచేతన ఈ భవంతి ఇలా కుప్పకూలిపోయింది, ఇంతమంది చావుకి ఆ దుర్మార్గుడే కారణం, వాడికి డబ్బే ముఖ్యం అనుకుంటాను, అటువంటి వాడికి ఉరిశిక్ష వేసినా తప్పు లేదని చెప్పి అనేక మంది ఛీ అడు బతుకు తగలేని చెప్పి భయంకరంగా తిడుతుంటే ప్రజల్లో అలజడి ఎక్కువేటప్పటికీ వెంటనే పోలీస్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, ఈ 4 మనుషుల చావుకి ఈ బిల్డర్ నిర్లక్ష్యమే కారణం కాబట్టి దీని మీద అనేకమైన క్రిమినల్ కేసులు బుక్ చేయబడతాయి, ఇమీడియట్గా ఈయన స్వాధీనం చేసుకుని అనగానే అక్కడున్న పోలీసులందరూ నా చుట్టూ వలయంగా ఏర్పడి, నిన్ను కస్టడీలోకి తీసుకుంటున్నాం, నడు నీ ఎదురుగున ఆఫీస్ రూమ్లోకి అని చెప్పేసి వాళ్ళందరూ నన్ను బంధించి ఆఫీస్ రూమ్లో తీసుకెళ్లిపోతూ పోలీసులు చెప్తున్నారు, నీ మీద అనేకమైన భయంకరమైన క్రిమినల్ కేసులు బుక్ చేయబడతాయి, ఆ 4 చావుకు కూడా నీవే ముఖ్య కారణం అని చెప్తున్నారు కాబట్టి మరి నీ మీద ఆ 4 మర్డర్ కేసులు కూడా విధించబడచ్చు, అంచేత నువ్వు యావజ్జీవ ఖైదీగా వెళ్ళిపోవటం సిద్ధమైపోవాలి, ఈ ఆపద నుంచి నిన్నెవరు దేవుడు కూడా కాపాడలేడు, ఎందుకంటే పబ్లిక్గా ఇదంతా జరిగింది కాబట్టి, ఈ ప్రజలందరూ ఇదంతా చూస్తున్నారు కాబట్టి, ఈ పబ్లిక్ దీనంతటికి సాక్ష్యం కాబట్టి నిన్నెవరు కూడా రక్షించలేరని చెప్పి నన్ను ఎదుర్కొన్న ఆ అపార్ట్మెంట్ ఆఫీస్ రూమ్లో బంధించేసి గడపెట్టి చుట్టూ పోలీసులు కాపలా ఉన్నారు. ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాను, ఆలోచిస్తున్నాను, ఏమిటి నా బ్రతుకు 5 నిమిషాల్లో ఇంత ఘోరంగా అయిపోయింది, 80-90 లక్షల రూపాయల పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్ పడిపోవడం కాకుండా దాని క్రింద 4 మనుషులు చనిపోవటం ఏంటి, వాళ్ళ 4 మర్డర్ కేసులు కూడా నా మీద రావటం ఏంటి, ఇంకా అనేకమైన క్రిమినల్ కేసులు నా మీద బుక్ చేయబడటం ఏంటి, ఇటువంటి భయంకర ఆపద నుంచి నన్ను ఎవరైనా కాపాడతారా, ఎవరైనా రక్షించగలరా, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నన్ను తిట్టినోరే తప్ప ఒక్కరు కూడా నన్ను ఆదరించిన వాళ్ళు లేరు, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛీ ఇటు బ్రతుకు తగలయ్యా, ఇటుకి డబ్బే ముఖ్యమా, మనుషుల ప్రాణాలు ముఖ్యం లేదని తిడుతుంటే ఉమ్మూసేస్తుంటే ఆ ఉమ్ములన్నీ తుడుచుకుంటూ కన్నీరు కార్చి ఏడుస్తూ, ఇటువంటి ఆపదలో నన్ను ఎవరు కాపాడతారు, ఇటువంటి ఆపదలో నన్ను ఎవరు రక్షిస్తారని ఏడుస్తున్నప్పుడు ఇంకా మిగిలిన శేష జీవితం ఆ జైల్లో ఆ భయంకరమైన పరిస్థితుల్లో బ్రతికే కంటే ఒక పక్క చూస్తే పిచ్చిదైపోయిన నా భార్య ఎలాగుందో, అనాథలైపోయిన 2 పిల్లలు ఏడుస్తున్నారు, వాళ్ళని ఎవరైనా వాదారుస్తున్నారో లేదో, నేను చూస్తే ఆఫీస్ రూమ్లో బందీగా ఉన్నాను, ఇటువంటి భయంకరమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొని ఎప్పటికి నేను బ్రతికి బయటకు వస్తాను, నేను ఇంకెదిరి పోరాడలేను కాబట్టి ఒక్కసారి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే ఇంక నా జీవితం ముగించిపోద్దని చెప్పి ఆలోచన వచ్చి ఆ ఆఫీస్ రూమ్లో నా ఆత్మహత్య ప్రయత్నాలు నేను చేసుకుంటున్నాను. నా ఆఫీస్ రూమ్ కొద్ది దూరంలో నా వాచ్మెన్ గది ఉంది, ఆ గదిలో నా వాచ్మెన్ భార్య ప్రార్థన చేస్తుందంట, మా ఓనర్ క్రింద 200 కుటుంబాలు బతుకుతున్నాం, ఇంత ఘోరమైన పరిస్థితి ఎందుకు వచ్చిందో అని చెప్పి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలో నేను నా ఆఫీస్ రూమ్లో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆవిడ కనబడ్డానంట. వెంటనే నా వాచ్మెన్ భార్య పరుగున వచ్చి ఆఫీస్ రూమ్ గడతీసి లోనకు వచ్చేసి ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్న నన్ను ఆపి, అయ్యగారు ఏమిటి పిచ్చి పని, మీరు చచ్చిపోయినంత మాత్రాన ఈ పడిపోయిన 5 అంతస్తుల భవంతి పైకి వచ్చేస్తుందా, నీ కుటుంబ పరిస్థితి బాగుపడిపోతుందా, అయినా మీకు చెప్పేటంతటి దాన్ని కాదు అని అంటున్నప్పుడు నేను కన్నీరు కారుస్తూ చూసిన ప్రతి ఒక్కరు నా మీద ఉమ్మూసేసి ఛీ ఇటు బతుకు తగలయ్యా, ఇటుకు ఉరివేసిన తప్పులేదని అంటున్నారు. నేను ఇంకెందుకు జీవించాలి, 40 సంవత్సరాలుగా ఎంతో యథార్థంగా భక్తి చేస్తూ ప్రార్థన చేస్తున్నానే, ఇటువంటి ఆపదలో కనీసం ఒక్క దేవత కూడా వచ్చి నన్ను కాపాడలేదు, నేనెందుకు బ్రతకాలి,
ఎందుకు జీవించాలని అడిగినప్పుడు నా వాచ్మెన్ భార్య చెప్తుంది, అయ్యా మీకు చెప్పేటంతటి దాన్ని కాదు కానీ ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నిన్ను నీ కుటుంబాన్ని రక్షించగల సమర్థవంతమైన దేవుడు ఒకడున్నాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభు అని చెప్పి. మీకు తెలుసు, మేము కూడా పుట్టుకతో క్రైస్తవులం కాదు. మాకు పెళ్ళయ్యి ఎన్నో సంవత్సరాలు గడిచినా మాకు పిల్లలు కలగలేదు. మీరు నా భర్తకి 1500, నాకు 1500, 3000 జీతం ఇస్తున్నారు. ఈ 3000 రూపాయలు ప్రతి నెల కూడా పిల్లల కోసం అని చెప్పి వ్రతాలు చేస్తున్నాం, నోములు చేస్తున్నాం, అనేకమైన తీర్థాలకు వెళ్తున్నాం, కనపడిన గుడికల్లా వెళ్ళి చాలా డబ్బు ఖర్చు పెడుతున్నాం. ఇలాగూ 7 సంవత్సరాలు ఖర్చు పెట్టినా మాకు పిల్లలు కలగలేదు. పనికొచ్చిన ఒక ఆవిడ, అమ్మ ఎందుకలా ఏడుస్తావు, ఎందుకలా డబ్బు ఖర్చు పెడతావు, యేసయ్యకి ప్రార్థన చేయి, నీకు పిల్లల్ని ఇస్తాడని చెప్పిందంట. డాబా గార్డెన్స్లో ఒక కళ్ళు లేని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా యేసయ్యకి ప్రార్థన చేస్తే నిజంగా నాకు పిల్లల్ని ఇస్తారా అని అడిగినప్పుడు, అమ్మ చెప్పడానికి నేనెవడిని, నువ్వు ఉపవాసం ఉండి 20 రోజులు కన్నీటితో ప్రార్థన చేస్తే ప్రభువే నీతో మాట్లాడి నీ కొడుకునిస్తాడని చెప్పాడంట. ఆ వాచ్మెన్ భార్య మా అపార్ట్మెంట్లోనే 20 రోజులు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఒక దినాన్న ప్రభు నా వాచ్మెన్ భార్యతో డైరెక్ట్గా మాట్లాడి, అమ్మా నీకు పలానా తేదీని కొడుకునిస్తానని చెప్తే ఆ డేటు మా వాచ్మెన్ భార్య తన బైబిల్లో రాసుకొని చూపిస్తూ, అయ్యగారు ఇదే తేదీని మీతో పాటు ఈ పని వాళ్ళందరూ చూస్తుండగా 7 సంవత్సరాల తర్వాత నాకు కొడుకు పుట్టాడు కదా అని చెప్పి చెప్తుందండి. 7 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టడం మాత్రం వాస్తవం, మేము అందరం చూసాం. కాకపోతే ఇందులో నాకు నచ్చని విషయం ఏంటంటే దేవుడు ఈ అమ్మాయితో మాట్లాడాడంట. వెంటనే నాకు కోపం వచ్చి, చదువులేని మూర్ఖురాలాగా మాట్లాడుకో, దేవుడేంటి మనిషితో మాట్లాడడం ఏంటి, బుద్ధి లేక మాట్లాడుతున్నావు నువ్వు అలాగా, దేవుడెప్పుడు మనిషితో మాట్లాడాను అనగానే అమ్మాయి అంటుంది, అయ్యా మీరు నన్ను నమ్మండి అని ఎంత ప్రతివల్ల మూర్ఖులాగా మాట్లాడికి ఇక్కడ చెలుపు అని చెప్పి నేను కోపపడుతుంటే నేను నమ్మట్లేదని అమ్మాయి వెంటనే అక్కడ మోకరించి 2 చేతులు ఎత్తి ఒక విచిత్రమైన ప్రార్థన చేస్తుందండి. బైబిల్లో కొన్ని వాక్యాలు చదువుకుంటూ ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుందంటే, యేసయ్యా నువ్వు కీర్తనల గ్రంథంలో ప్రార్థనలు ఆలకించే దేవుడు అని చెప్పావు, ఆపత్కాలంలో మొరపెడితే అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి రక్షించగల సమర్థవంతమైన దేవుడు చెప్తున్నావు. మా ఓనర్ గారి కుటుంబం భయంకరమైన మరణావస్థలో ఉంది తండ్రి, మరణదూత నుంచి ఈ కుటుంబాన్ని రక్షించండి ప్రభు, ఈ కుటుంబాన్ని మీరు ఆదరించండి, కాపాడని చెప్పి కన్నీరుతో ప్రార్థన చేసి లేచి నిలబెట్టేటప్పటికి ఒక్కసారి ఆవిడ వైపు చూసి, ఏమిటి అమ్మాయి యథార్థంగా కన్నీరు కార్చి నా కోసం ప్రార్థన చేస్తుంది, నేను కూడా 40 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను, దేవుడా ఇంకా నా వ్యాపారాన్ని అభివృద్ధి చేయి, ఇంకా నాకు కార్లు, ఇంకా నాకు బంగళాలి, ఇంకా నాకు డబ్బు అని చెప్పి ప్రార్థన చేస్తాను. అలాంటిది ఒక పరస్త్రీ పరాయివాడినైన నా కోసం ఎందుకు ఇలా యథార్థంగా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుందని ఆవిడ వైపు చూస్తూ, అప్పటికీ నాకు అనుమానం తీరక, నువ్వు అబద్ధం ఆడకన్నా నిజం చెప్పు, నిజంగా దేవుడు మనిషితో మాట్లాడతాడా అని అడిగినప్పటికీ అమ్మాయి అంటుంది, ఎంతో ధైర్యంగా బల్లగుద్ది మరీ చెప్తుంది, యేసయ్యా మానవులతో మాట్లాడే దేవుడని చెప్తుంది. అంతేకాదండి, ఆపత్కాలంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి రక్షించగల దేవుడని చెప్తుందండి. నేను అంటున్నాను, నాకే అద్భుత ఆశ్చర్య కార్యాలు అక్కర్లేదు, కానీ నిజంగా దేవుడంటూ ఉంటే మాత్రం నేను చచ్చిపోయేలోపు ఒక్కసారి నాతో మాట్లాడితే చాలు, చాలా సంతోషంగా చచ్చిపోతాను అని చెప్పి అంటున్నాను. వెంటనే ఆ అమ్మాయి అంటుంది, అయ్యా మీరంతగా ఆశపడుతున్నారు కాబట్టి ఆశపడ్డ ప్రాణానికి తృప్తిపరిచే దేవుడు యేసయ్య, అందుచేత మీరు యేసయ్య మీద నమ్మిక ఉంచి ఒక్కసారి ఆ పడిపోయిన అపార్ట్మెంట్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళండి, తప్పక ప్రభువు మీతో మాట్లాడతాడు, ఏదో ఒక అద్భుత ఆశ్చర్యకార్యం చేస్తాడని చెప్పింది. వెంటనే అక్కడున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి పోలీస్ ఎస్కార్ట్తో ఆ పడిపోయిన అపార్ట్మెంట్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాను. ఆ భవంతి దగ్గరికి వెళ్ళేటప్పటికి అప్పటికే వేలాది మంది ప్రజలు తండోపతండాలుగా వచ్చేసి ఆ భవంతి చూడడానికి వస్తున్నారు. అప్పటికే ఈటీవీ వాళ్ళు, జెమిని టీవీ వాళ్ళు, స్టార్ న్యూస్ వాళ్ళు అనేకమైన కెమెరాలు పెట్టి యావత్ రాష్ట్రము, యావత్ దేశమంతా కూడా విశాఖపట్నంలో 5 అంతస్తుల పెద్ద అపార్ట్మెంట్ భవంతి కుప్పకూలిపోయింది, దాని క్రింద 4 మనుషులు చావులు బతుకులు ఉన్నారు, బిల్డర్ని అరెస్ట్ చేశారని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అక్కడున్న వేలాది మంది ప్రజలు నన్ను చూసి, వీడేంట్రా బిల్డరు అని చెప్పి, ఈడు ఒక మనిషేనా, ఈడు డబ్బు ముఖ్యమా, మనుషుల ప్రాణాలు ముఖ్యం లేదని చెప్పి అనేక మంది నిన్ను తిట్టి ఉమ్మేస్తుంటే నాకింక బ్రతకాలనిపించలేదు. 2 చేతులు ఎత్తి, నిజంగా దేవుడు అంటూ ఉంటే ఒక్కసారి నాతో మాట్లాడండి, నేను చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నానని కన్నీరు కార్చి ఏడుస్తూ అలా పిచ్చివాళ్ళ నడుచుకుంటూ ఆ భవంతి వెనక భాగం ఒక ప్రదేశం దగ్గరకు వచ్చేటప్పటికి అద్భుతంగా
ఆశ్చర్యంగా నేను ఒక స్వరాన్ని విన్నానండి. ఆ స్వరం ఏమని అంటుందంటే, ఇక్కడ ప్రయత్నించు, ఇక్కడ ప్రయత్నించని చెప్పి 2 సార్లు వినబడేటప్పటికి ఆశ్చర్యపోయాను. మద్రాసులో ఇంజనీరింగ్ చదువుకున్నాను కాబట్టి అసలు నమ్మబుద్ధి వేయట్లేదు నాకు. ఏదో భ్రమలో విన్నానేమో అని చెప్పి ఆలోచిస్తున్నాను, కానీ నిజంగానే ఉరుమునట్టు వినపడింది. అప్పుడు నేను అనుకున్నాను, ఆకాశం నుంచి ఏదైనా అద్భుతమైన శక్తులేవో మాట్లాడుతున్నాయేమో అని చెప్పి, ముక్కోటి దేవతలు ఎవరైనా మాట్లాడారేమో అని చెప్పి అనుమానం వచ్చి వెంటనే ఆకాశం వైపు చూసి, ఎవరు మాట్లాడుతున్నారో చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఇక్కడ ప్రయత్నించు, ఇక్కడ ప్రయత్నించండి, ఎక్కడ ప్రయత్నించను, నిజంగా దేవుడు అయితే ఎక్కడ ప్రయత్నించాలో ఆ స్పాట్ చూపించు, తప్పనిసరిగా ప్రయత్నం చేస్తానని చెప్పి ఆకాశం వైపు చూసి ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. అలా చేసి ఒక్కసారి కిందకు చూసేటప్పటికి ఆ 5 అంతస్తుల భవంతి కాంపౌండ్ వాళ్ళు ఒక ప్రదేశం నుంచి అద్భుతంగా ఆశ్చర్యంగా ఒక మెరుపు లాంటి వెలుగు వచ్చిందండి. ఆ వెలుగు రాగానే 2 నిమిషాలు నేను మనిషి కాలేకపోయాను. శరీరం అంతా తిమ్మిరెక్కినట్టు అయిపోయింది. 2 నిమిషాలతో తేరుకొని అప్పుడు అనుకున్నాను, నిజంగా దేవుడు ఇక్కడ ప్రయత్నించమంటున్నాడు. కాకపోతే మానవుడిగా నేను ఎలా ప్రయత్నించను, నా దగ్గర పనిముట్లు లేవు అని పిచ్చివాళ్ళు ఇలా చూస్తున్నప్పుడు ఆ పక్కగా ఈ పోలీస్ వారు, ఫైర్ సర్వీస్ వాళ్ళు ఉపయోగించి పడేసిన అనేకమైన పనిముట్లు అక్కడ పడుంటే పరుగునెళ్ళి అందులో ఒక గడ్డ పలుకు గుణపాన్ని తీసుకొని అన్ని వేల మంది ప్రజలు చూస్తుండగానే ఆ వెలుగు వచ్చిన ప్రదేశంలో ఎంతో బలంతో ఆ కాంపౌండ్ వాళ్ళకి కన్నం కొడుతున్నాను. చూస్తున్న వేలాది మంది ప్రజలు అనుకుంటున్నారు, గత రాత్రి ఈ మరుసటి రోజు కూడా కొన్ని లక్షల రూపాయల మిషన్లు పెట్టుకొని కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ దగ్గరుండి ఆ 4 శవాల్లో ఒక్క శవాన్నైనా బయటికి తీయడానికి వేస్తూ ప్రయత్నం చేస్తుంటే, కనీసం ఒక్క శవం కూడా బయటికి రాకపోతుంటే, ఈ బిల్డర్ ఏంటి 100 రూపాయల గడ్డపలుగు గుణపాన్ని పట్టుకొని ఈ కాంపౌండ్ వాళ్ళకి కన్నం కొడుతున్నాడని చెప్పి పాపం ఈ బిల్డర్కి మెంటల్ వచ్చిందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ ఇదంతా దూరంగా చూస్తున్న నా కారు డ్రైవర్ మాత్రం పరుగున వచ్చి ఒక పార తీసుకొని నేను తవ్వుతుండగా అందులో మట్టి లాగుతున్నాడు, నాకు సహాయం చేస్తున్నాడు. నా కారు డ్రైవర్ నేను అక్కడ కన్నం కొట్టి చిన్న సొరంగలా చేసుకుంటూ ఇంచుమించు 7-8 అడుగుల లోతు వరకు వెళ్ళాం. 8 అడుగుల లోతు దగ్గరకు వచ్చేటప్పటికి నా కారు డ్రైవర్ అంటున్నాడు, అయ్యగారు ఇక్కడ నాకు ఊపిరాడక కళ్ళు తిరుగుతున్నాయి, మనం ప్రమాదంలో ఇరుక్కుంటాం, అర్జెంటుగా బయటకు పదండి అనగానే ఇద్దరం కూడా పరుగుని